ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానిస్టేబుల్స్ సార్, వాడి మొహం మీద నీళ్లు కొట్టి స్పృహలోకి తీసుకురా. మంచి నీళ్లు పట్టి మళ్ళీ నన్ను పిలు. ఇంకో రౌండ్ వేస్తాను. సార్ ఇంత మించి కొడితే చచ్చిపోతాడు సార్. ఎరా, వాడికి నువ్వేమన్నా డబ్బులు అప్పించావా? లేదు సార్. మరి వాడు చస్తే నీ అప్పు తీరదన్నట్టు భయపడతావేంటి? నేను చెప్పించాయి, అర్థమైందా? ఎస్ సార్. ఎస్పీ గారు, మీరు మా వారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని నాకు తెలిసింది. మా వారు ఎక్కడా? ఇంట్రాగేషన్ సెల్లో ఉన్నాడు. అన్యాయంగా అరెస్ట్ చేశానని నువ్వు నా మీద అన్యాయంగా నింద వేస్తున్నావు మిసెస్ భూమి గగన్. వాడొక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతూ ఉంటే దాన్ని ఆపి వాణ్ణి అరెస్ట్ చేశాం. అది అన్యాయం ఎలా అవుతుంది? ఆ అమ్మాయికి చేసిన న్యాయంలా కనపడడం లేదా మీకు? అమ్మాయి కిడ్నాప్ అంతా మీ సృష్టి. మా మావయ్యని మీరు చంపబోతుంటే ఆయన అడ్డుకుని మిమ్మల్ని కొట్టారని మీరిదంతా చేస్తున్నారు. అలా చేస్తున్నానని నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా భూమి? ఉంటే చూపించు. సాక్ష్యం లేదనేగా మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ముందు నేను మా ఆయన్ని చూడాలి. ఆయన్ని చూపించండి. చూపించమంటే టికెట్ ఇచ్చి చూపించటానికి ఇదేం ఎగ్జిబిషన్ కాదు, పోలీస్ స్టేషన్. చూడాలంటే కోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలి. పోయి తెచ్చుకో. సార్, చట్టం గురించి మాకు తెలుసు. వాడిని విడిపించుకోవడానికి కోర్టు బెయిల్ కావాలి. వాడిని చూడడానికి మాకు వాడికి మధ్య ఉన్న సంబంధం సరిపోతుంది. అవును, మా ఆయన పరిస్థితి ఎలా ఉందో మేము చూడాలి. మర్యాదగా చూపించండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను చూపించను. ఏం చేస్తావు? సూర్య గారు! భూమి, వద్దమ్మా. ఇప్పుడు నువ్వు ఆవేశపడ్డావు మనకి మంచిది కాదమ్మా. ఎందుకు అడ్డుకుంటున్నారు కృష్ణప్రసాద్ గారు? వదలండి. ఏం చేస్తుందో నేను చూస్తాను. నాపైనే చేయి చేసుకుంటుందా? చేసుకొనివ్వండి, సెల్లో పడేస్తాను. అప్పుడైనా వాళ్ళ ఆయన్ని చూసుకోవచ్చని ఆశ తీరిపోతుంది. ఆ ఛాన్స్ అని ఇస్తాను. ఎస్పీ గారు, జరిగిందంతా మర్చిపోయి మర్యాదగా మా ఆయన్ని వదిలేయండి ప్లీజ్. లేదంటే మీకే నష్టం. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడుంది ఆకురౌడీ కాదు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూర్య. ఏంటి సార్, మొత్తం పోలీసు వ్యవస్థ మీదైనట్టుగా మాట్లాడుతున్నారు? మీ పైన డిఐజీ ఉన్నారు. ఆయన్ని కలుస్తాం, మా గగన్ని విడిపించుకుంటాం. డిఐజీని కాదు కదా, పోలీస్ బాస్ అయిన డీజీపీని కలిసినా మీరు వాడిని విడిపించుకోలేరు. మీ ఇన్ఫ్లుయెన్స్లు వాడి విడిపించుకోవడానికి ఎఫ్ఐఆర్ అని కాగితం మీద రాసి వద్దనుకుంటే మధ్యలోనే చింపేసే రోజులు కావివి. ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ అయిపోయింది. కోర్టుకి సబ్మిట్ చేయకుండా డీజీపీ కూడా ఆపలేడు. గెట్ లాస్. మీ గుయ్యని మీరే తవ్వుకుంటున్నారు. మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటున్నారు. నిజంగా మీరు అనుభవిస్తారు. ఇంతకు ఎంత అనుభవిస్తారు. వెళ్తారా? మెడపట్టు గెంటేయమంటారా? భూమి, పదమ్మా. ఇతనితో మాట్లాడే ప్రయోజనం లేదు. వెళ్తాం పద. నా దగ్గరికి వచ్చి నన్నే ప్రశ్నిస్తుందా? మావయ్య, ఆయన ఎలా ఉన్నారో
ఆ ఎస్పీ ఆయన్ని ఏం చేస్తాడో అని భయంగా ఉంది. ఇప్పటికే వీడు ఆయన్ని చాలా కొట్టాడని విన్నాను మావయ్య. ఊరుకోమ్మా, మన గగన్ ఎమోషనల్గా బాగా స్ట్రాంగ్. కానీ ఆ సూర్యని ఎమోషనల్గా హర్ట్ చేస్తాడేమోనని నా భయం అమ్మా. నాకు కూడా అదే భయం మావయ్య. ఆయన్ని మాటలతో రెచ్చగొడితే ఇతను ఏం చేస్తాడో అని నాకు చాలా టెన్షన్గా ఉంది మావయ్య. పోనీ వీడు చెప్పినట్టు డీజీపీ గారితో కూడా మాట్లాడగలిగే మా నాన్న సాయం అడుగుతావా మావయ్య? వద్దమ్మా, గగన్ అంటే మీ నాన్నకి ఎంత కోపమో నీకు తెలుసు. ఒకవేళ నీ మొహం చూసి మీ నాన్న సహాయం చేద్దాం అనుకున్నా ఆ అపూర్వ అడ్డం పడుతుంది. దాన్ని అవకాశంగా తీసుకుని ఆ సూర్య మన గగన్ని మరింత ఇబ్బంది పెడతాడమ్మా. ముందు డిఏజీ గారిని కలుద్దాం. అప్పుడు కూడా ఏం కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. పదమ్మా. చూశారు కదా సార్, ఎంత నీళ్లు కొట్టినా స్పృహలోకి రావట్లేదు సార్. నువ్వు వెళ్ళి గోనె సంచి వాటర్ తీసుకురా. అలాగే సార్. సార్. మోహన్కి ఆ. నీకిలా కాదురా, ఇప్పుడు చెప్తా. రై తీ. రేయ్, నీ ఒక్కడికే తల బిరుసుందనుకున్నాన్రా. మీ ఆవిడ కూడా తల బిరుసుందని నాకిప్పుడే తెలిసింది. నిన్ను చూడ్డానికి నీ ఆవిడొచ్చిందిరా. చూసే అవకాశం ఇవ్వకపోయేసరికి నీలాగే మాట్లాడుతోంది. నిన్ను గాని వదిలేకపోతే నాకేం నష్టమంట. నేనే నాశనమైపోతానంట. ఏ ధైర్యం చూసుకొని అలా మాట్లాడుతుందిరా? పోనీ వాళ్ళ నాన్న ధైర్యం చూసుకొని అలా మాట్లాడుతుంది అనుకుందామంటే, నువ్వు జైలుకు పోయినా పైకి పోయినా మొదటి సంబరం చేసుకునేది ఆయనే కదా.